నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మీరు యూకేలో చదవాలి అని అనుకుంటున్నారా? యూకేలో చదవాలి అంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? పార్ట్ టైం జాబ్స్ చాలా కష్టమా నిజంగానే? అలాగే మనకి ఇంగ్లీష్ టెస్ట్ అనేది కంపల్సరీనా? ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అలాగే యూకేలో చదవాలి అంటే మ్యాండేటరీగా ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి? ఇలాంటి వాటిని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ కౌన్సిలర్ విజీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి విజీష్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే విజీష్ గారు. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో ఎడ్యుకేషన్ అనేది అంత ఈజీ కాదు అనేసి బయట చెప్తూ ఉంటారు కదా, నిజంగానే అంత ఈజీ కాదా? చాలా ఈజీ మేడం, ఎవరు చెప్పేది అంత ఈజీ కాదని. యూకేలోనే ఎడ్యుకేషన్ చాలా ఈజీ. ఓకే, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ అండ్ హై లెవెల్ ఎడ్యుకేషన్ అనేది కూడా యూకేలోనే ఉంటుంది మనకి. అండ్ వరల్డ్ టాప్ 2 యూనివర్సిటీస్ కూడా మన యూకేలోనే ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ కూడా. సో ఆ ప్రాసెస్ కానీ ఏదైనా సరే, ఆ ఎడ్యుకేషన్ కానీ స్టూడెంట్ ఈజీగా గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ స్టడీస్ పరంగా చూసినట్టయితే ఎడ్యుకేషన్ ఎలాగైతే ఉంటుందో స్టూడెంట్కి చాలా ఈజీ అది. సో ఆ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు తీసుకున్న కోర్స్లో మాడ్యూల్స్ కానీ అవన్నీ చాలా ఈజీగా ఉంటాయి వాళ్ళకి. అంటే అండర్స్టాండబుల్గా వాళ్ళు చదువుకునేలాగా, అంటే తొందరగా గ్రాస్పింగ్ చేసుకునే ఇదిగా అంత ఈజీగా ఉంటుంది అక్కడ. ఓకే ఓకే. ప్రాసెస్లో కూడా ఎలాంటి డిఫికల్టీ ఉండదు, ఈజీ ప్రాసెస్ అండ్ స్మూత్ ప్రాసెస్లో అయిపోతుంది వాళ్ళకి. ఓకే ఓకే. సో వీసా ఫీ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది అసలు యూకేకి? సో యూకేలో వీసా అనేది 3 టైప్స్ ఉంటాయి మేడం. వన్ థింగ్, వీసా అనేది ఎందుకు 3 టైప్స్లో క్లారిఫికేషన్ చేశారంటే స్టాండర్డ్ వీసా ఉంటుంది, ప్రయారిటీ వీసా ఉంటుంది, సూపర్ ప్రయారిటీ వీసా ఉంటుంది. స్టాండర్డ్ వీసా అంటే ఇది వరకు 15 డేస్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 1 మంత్ టైం పడుతుంది వీసా రావాలి అంటే. సో అలాంటి కేసెస్లో ఏం చేయాలి, స్టూడెంట్స్ అందరు డైలమాలు అంటారు. అందుకోసమే ప్రయారిటీ వీసా ఉంది. అది 10 వర్కింగ్ డేస్లో వస్తుంది. అంటే సాటర్డే సండే విల్ బీ యాజ్ హాలిడే, రిమైనింగ్ వర్కింగ్ డేస్ కౌంట్ అయితే 10 డేస్లో వచ్చేస్తుంది. సూపర్ ప్రయారిటీ ఉంది, 1 డే వీసా. సో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఏంటి అంటే సూపర్ ప్రయారిటీకి వెళ్ళొద్దు, ప్రయారిటీ వీసా సరిపోతుంది. ఇన్ కేస్ కోర్స్కి టైం దగ్గర అవుతున్నా, కోర్స్ డేట్ అయిపోయినా సరే ప్రయారిటీ వీసా ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. సో సూపర్ ప్రయారిటీ ఎందుకు వద్దంటున్నానంటే యూ మే గో టు ద ఇంటర్వ్యూ అనమాట. దానికన్నా ప్రయారిటీ ఈజ్ ద సేఫ్ అండ్ సెక్యూర్డ్ అనమాట. సో కోర్స్ డేట్ దగ్గరకు వస్తున్నా సరే వాళ్ళు యూనివర్సిటీకి మెయిల్ చేసుకొని ఆ కోర్స్ తర్వాత కూడా వెళ్ళొచ్చు. ఇన్ ద టైం గ్యాప్లో వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ అనేది వినొచ్చు. ఓకే. సో వీసాలో ఇప్పుడు పేమెంట్స్ ఎలా అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు IHS పే చేయాలి. సో 1 year కోర్స్ వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది, 2 years వాళ్ళకి ఒక అమౌంట్ ఉంటుంది. 1 year వాళ్ళకి 1,30,000 దాకా IHS ఉంటుంది. సో IHS అంటే ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్. సో వాళ్ళకి అక్కడ ఏదైనా అయినా సరే, ఇన్ కేస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా అయినా సరే ద గవర్నమెంట్ విల్ గివ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. దానికి మనం 1,30,000 అనేది పే చేస్తాం. అండ్ ఇంకోటి స్టాండర్డ్ వీసా, అది 54,000 ఉంటుంది. సో మాకు పర్లేదు, టైం ఉంది, 1 month లోపే మేమైనా సరే తీసుకుంటామంటే 54,000 అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకొని స్టాప్ చేయొచ్చు. లేదు నాకు 10 daysలో కావాలి అంటే ఈ 2 amounts కాకుండా ఇంకొక 53,000 అనేది వాళ్ళు పే చేయాలి. బిఫోర్ స్టాండర్డ్ అండ్ ప్రయారిటీ తక్కువ ఉండేది, బట్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ అనేది యూకే గవర్నమెంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ఇంకా ప్రీవియస్ చాలామంది లాస్ట్ ఇయర్ రేట్స్ పరంగానే చూస్తున్నది, కానీ నౌ ఇట్స్ చేంజ్డ్ అనమాట. సో 2 yearsకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి 2 lakhs దాకా ఉంటుంది. యాక్చువల్గా దేర్ ఈస్ ఎ పర్టికులర్ యూనివర్సిటీ కాల్ హెడ్ఫోర్డ్షైర్, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 28 months కోర్స్ ఉంటుంది. 2 years అంటే 24 months అంటారు, బట్ వాళ్ళకి ఇంకో 4 months ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళకి. సో అకార్డింగ్ టు యూనివర్సిటీ నామ్స్ ప్రకారం వాళ్ళకి కోర్స్ టెన్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఒక 30,000 అట్లా ఎక్కువ అవుతుంది వీసా, అంతే. సో ఈ 3 amounts అవి పే చేసుకుంటే 10 daysలో వచ్చేస్తుంది వీసా. ఓకే ఓకే. సో ఇప్పుడు కమింగ్ టు పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ లో హవర్లీ బేసిస్ ఇస్తారు కదా, ఎంత ఉంటుంది అసలు అక్కడ? సో పార్ట్ టైం జాబ్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అక్కడ 20 hours per week ఇస్తారు మేడం. ఓకే. అండ్ వాళ్ళు per hourకి 10 to 11 pounds పే చేస్తారు. అంటే అన్ని జాబ్స్ కాదు, కొన్ని జాబ్స్ 8 pounds కూడా పే చేస్తారు. డిపెండింగ్ ఆన్ దట్ దే విల్ ఎర్న్ అనమాట. పర్ మంత్కి ఆన్ అన్ యావరేజ్గా 70 to 1 lakh దాకా ఎర్న్ చేసుకుంటారు. ఓకే. సో మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 దాకా అవుతాయి. అకామిడేషన్ కి ఎంత ఖర్చు అవుతుంది? సో అకామిడేషన్ నేను చెప్పాను కదా మేడం 40 to 50,000 అవుతుంది అని. సో అవన్నీ ఎలాగా అంటే అకామిడేషన్కి మీరు సింగిల్గా ఉండాలి, ప్రైవేట్గా ఉండాలి నేను అంటే కనుక ఇట్ విల్ బీ ఎక్స్పెన్సివ్. 700 to 800 pounds అనేది అయిపోతుంది అక్కడే. అలా కాకుండా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అడ్జస్ట్ అనమాట. షేర్డ్ అకామిడేషన్ తీసుకుంటే
సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడియో రూమ్ ఉంటుంది అక్కడ, సో స్టూడియో రూమ్స్ అని పిలుస్తారు అక్కడ, స్టూడియో హౌస్ అని కానీ అట్లా పిలుస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే సే ఇట్స్ యాజ్ £500. సో ఒక 2-3 స్టూడెంట్స్ గ్రూప్గా వెళ్తే పర్ పర్సన్కి £100 కానీ లేదంటే £150 కానీ అట్లా క్యాలిక్యులేషన్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద ఎక్స్పెన్సెస్, ఫుడ్ కానీ అది మీకు తెలియదు £1 కూడా బిర్యానీ దొరుకుతుంది మనకి అక్కడ. సో ఫుడ్ పరంగా కానీ అకామిడేషన్ అన్ని చూసుకుంటే పర్ మంత్కి ఆన్ అండ్ యావరేజ్గా £400 అవుతుంది. అంటే వాళ్ళు యూనివర్సిటీ ట్రావెలింగ్ అవనివ్వండి, పార్ట్ టైం జాబ్స్కి ట్రావెలింగ్ కానీ అన్ని కలుపుకొని విత్ ఇన్ £400 లోపు స్టూడెంట్ అడ్జస్ట్ అవుతాయి. లేదు కొంత ఎక్స్పెన్సివ్గా వెళ్తే 50,000 ఆ లోపే అవుతుంది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో పార్ట్ టైంలో అది సేవ్ చేసుకుంటే వాళ్ళ యూనివర్సిటీ ఫీజు కూడా వాళ్ళకి 1 or 2 lakhs వాళ్ళే పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ లో గ్యాప్ వస్తూ ఉంటుంది చాలా మంది. ఈ గ్యాప్ అసలు కన్సిడరబుల్ లేకపోతే ఎట్లా చేస్తారు? యూకేలో గ్యాప్ అనేది డెఫినెట్ గా కన్సిడర్ అవుతుంది మేడం. చేస్తారు. మోర్ దాన్ 10 years ఉన్నా కూడా అవుతుంది. చాలా మంది అప్పుడు అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఒకరు ఇలా వెళ్ళాలి అలా చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఎడ్యుకేషన్తో ఎక్కడో ఆపేస్తారు. బట్ వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని వెళ్ళాలి అనుకుంటారు. యూకే విల్ బీ ద రైట్ ప్లేస్ ఫర్ దెమ్. సో వెళ్ళాలి అంటే వాళ్ళకి ఇంటర్లో ఇంగ్లీష్ మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు యూకేకి వెళ్ళాలంటే ఇంటర్లో ఇంగ్లీష్ మార్క్స్ ఉంటే సరిపోతుంది, ఎలాంటి టెస్ట్ అవసరం. కానీ గ్యాప్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ టెస్ట్ తీసుకుంటే బెటర్. లైక్ IELTS కానీ PT కానీ ఇవి తీసుకుంటే వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు. గ్యాప్ యాక్సెప్టింగ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు, దే ఆర్ లిమిటెడ్ యూనివర్సిటీస్. అది మేము చెప్తాం ఏ యూనివర్సిటీ, దాంట్లో కూడా బెస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టూడెంట్ కి ఈజీగా ఉండేవి, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇంగ్లీష్ టెస్ట్ లో మార్క్స్ అసలు ఎన్ని రావాలి వాళ్ళకి? సో ఇంగ్లీష్ టెస్ట్ అనేవి మనకి ఇప్పుడు 4 types ఉంటాయి. వన్ ఈస్ IELTS, PTE, TOEFL అండ్ Duolingo. సో IELTS లో ఓవరాల్ గా వాళ్ళకి 6.5, 7 బ్యాండ్ వస్తే సరిపోతుంది. ఇండివిజువల్ 6 అలా ఉన్నా సరిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ 5.5 కూడా యాక్సెప్ట్ చేస్తాయి, 5.5, 6 కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, వెల్ కమింగ్ టు PTE 65 ఓవరాల్ ఉండాలి, ఇండివిజువల్ లో 60 అబౌవ్ ఉన్నా సరిపోతుంది. 1 or 2 యూనివర్సిటీస్ ఏంటంటే 55 కూడా యాక్సెప్ట్ చేస్తాయి. ఓకే, TOEFL లో ఐ వాంట్ టు స్టేట్ వన్ థింగ్, స్పీకింగ్ 20 అబౌవ్ కంపల్సరీ ఉండాలి. ఓకే, అండ్ Duolingo 110 అలా ఉండాలి. ఓకే, సో Duolingo కూడా అన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు, ఓన్లీ లిమిటెడ్ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. మోస్ట్లీ PTE తీసుకుంటే బెటర్. స్టూడెంట్స్కి నేను ప్రిఫర్ చేసేది PTE. నో వీఆర్ థరో విత్ IELTS, మేము IELTS గెయిన్ చేయగలము అంటే దే కెన్ గో ఫార్వర్డ్. నాట్ అన్ ఇష్యూ. అలాగే ఇప్పుడు MOI ఆప్షన్ యూకేలో యాక్సెప్ట్ చేస్తారా? చాలా మంది స్టూడెంట్స్ మేము టెస్ట్ రాయలేము, మాకు అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇలాంటి ఏదైనా ఈజీ వే ఉందా అంటే దే గాట్ ఏ వే. MOI మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే మనం చదివిన ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇది ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక లెటర్ ఇస్తారు, అది మేము యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తాం. కానీ ఇది అందరికీ యాక్సెప్టబుల్ కాదు. రీసెంట్లీ పాస్ అవుట్ 2 years అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024 ఇది ఇప్పుడు పాస్డ్ అవుట్ అవుతారు కమింగ్ మేలో కానీ జూన్లో కానీ, వాళ్ళకి యాక్సెప్టబుల్. 2022లో పాస్డ్ అవుట్ అయ్యారు, సో 2 years ఇట్స్ యాక్సెప్టబుల్. 21 పాస్డ్ అవుట్ అన్న వాళ్ళకి ఉండదు. ఏదైనా విత్ ఇన్ 2 years అండ్ రీసెంట్లీ పాస్డ్ అవుట్ అండ్ సమ్ యూనివర్సిటీస్. సో ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ అనేది 1 year బెస్టా 2 years బెస్టా? 1 year బెస్టా 2 years బెస్టా అనేది కాదు మేడం, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్స్ ఎయిమ్ అండ్ వాట్ దే వాంట్ టు అచీవ్ అనేది. 1 yearకి 2 yearsకి టైం పీరియడ్ డిఫరెన్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గర్ల్స్ ఉన్నారు, సో వాళ్ళ పేరెంట్స్ ఏంటి మీరు తొందరగా స్టడీస్ ఫినిష్ చేస్తే నెక్స్ట్ ప్లాన్స్ అనేవి మాకు ఉంటాయి అంటారు. అలాంటి టైంలో ఏంటి 1 year కోర్స్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని తొందరగా సెటిల్ అవుతారు. లేదు మాకు టైం పీరియడ్ ఉంది, మేము ఇంకా సెటిల్ అవ్వాలి, మేము ఇంకా PhDకి వెళ్ళాలి, వి గాట్ మోర్ ప్లాన్స్ అంటే 2 years తీసుకొని వెళ్తారు వాళ్ళు. ద టైం పీరియడ్ ఈస్ డిఫరెన్స్, కానీ 1 year and 2 years విల్ బీ సేమ్. 2 years తీసుకుంటే కొద్దిగా బెనిఫిట్ అవుతుంది. సో 1 year స్టడీ అండ్ 1 year ఇంటర్న్షిప్ వస్తుంది కాబట్టి 2 years will be the benefit for them. సో ఇప్పుడు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకున్నాం కదా, ఇక్కడ ఫైనాన్షియల్ గా ఎంత అమౌంట్ అనేది చూపించాలనే డౌట్ ఉంటుంది. ఫినాన్షియల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ మేడం యూకేకి. ఇక్కడే స్టూడెంట్స్ చాలా మంది ఇబ్బంది పడతారు. అప్లికేషన్ ప్రాసెస్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ఫినాన్స్ మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లోన్ సబ్మిట్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ డాక్యుమెంట్, సేవింగ్స్ సబ్మిట్ చేయొచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఇవ్వచ్చు. సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ 28 days ఉండాలి, ఆ అమౌంట్ని తీసేయకూడదు. 29th day లెటర్ ఇస్తారు కదా క్యాష్కి అప్లై చేయడానికి, బట్ అది వీసా వచ్చేదాకా అమౌంట్ అనేది ఉండాలి మనకి. ఎందుకు అంటే
సమ్ టైమ్స్ వీసా ఆఫీసర్ బ్యాంకుకి మెయిల్ పెట్టచ్చు, ఒరిజినల్ కాదా ఫండింగ్ అనేది. మ్యాక్సిమం వెళ్ళదు ఇఫ్ ద డాక్యుమెంట్ ఈస్ క్లియర్ కట్, బట్ ఇన్ వేర్ కేసెస్ అనేది వెళ్తుంది. సో అమౌంట్ తీయకూడదు. ఎంత అమౌంట్ ఉంచాలని అడుగుతున్నా. మీరు ఇనిషియల్ డిపాజిట్ చేసేసిన తర్వాత సే కోర్స్ ఫీజ్ 15 lakhs ఉందనుకోండి, ఇనిషియల్ డిపాజిట్ 5 lakhs పే చేశారు. సో 10 lakhs ఇస్ ద రిమైనింగ్. వైల్ కమింగ్ టు ద లివింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్ లండన్లో యూనివర్సిటీ ఉంటే గనక 13 lakhs చూపించాలి, 13 to 14 lakhs. అదే అవుట్ లండన్ యూనివర్సిటీ అనుకోండి, యూ నీడ్ టు షో నియర్లీ 11 lakhs డిఫరెన్స్ ఉంటుంది. సో ఏంటి అంటే రిమైనింగ్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్, ఈ రెండు కలిపితే మనకు వచ్చిన టోటల్ అమౌంటే మన దగ్గర ఉండాలి వీసాకి. సో ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ చేసే వాళ్ళకి కాకుండా బ్యాచిలర్స్ కూడా డిగ్రీ సేమ్ వెళ్ళొచ్చు. వాళ్ళకి ప్రాసెస్ అంతా ఒకటే, ఇనిషియల్ డిపాజిట్ ఒకటేలాగా ఉంటది, కాకపోతే 10 years కి ఫీజు ఉంటది వాళ్ళకి. 10 to 15 lakhs లోపు ఉంటుంది. స్కాలర్షిప్ కూడా సేమ్ అమౌంట్స్ వస్తాయి లైక్ మాస్టర్ స్టూడెంట్స్ కి, బట్ 10 years కి ఫీజు ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ 4 year డిగ్రీ ఉంటుంది, కొన్ని దాంట్లో 3 years డిగ్రీ ఉంటుంది. ద 4th year will be as ఇంటర్న్షిప్ లాగా అట్లాగా. వీసా అన్ని సేమ్. ఐహెచ్ఎస్ అమౌంట్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళకి బికాస్ ఆఫ్ 3 years. ఓకే. సో ఒకసారి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత ఇనిషియల్ డిపాజిట్ ఎంత చేయాల్సి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ మేడం. సో 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది టిల్ 10 lakhs దాకా ఉంటుంది. అంటే యూనివర్సిటీస్ మీరే సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఎలాగా? అది ఎలాగా ఉంటుంది అంటే మన దగ్గర స్టూడెంట్ వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ అబౌట్ కొద్దిగా అంటే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేసుకొని వస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన యూనివర్సిటీ అనేది మనం ఇస్తాం, వాళ్ళకి కావాల్సింది చేస్తాం మనం. అండ్ వాళ్ళకి లైక్ క్వాలిఫికేషన్ అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేదో చూసి కూడా మనం చెప్తాం చేస్తాం. అండ్ బ్యాకప్ ఆప్షన్ మేము కూడా యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం, ఈ యూనివర్సిటీ తీసుకుంటే బెటర్ అని చెప్పి, దీంట్లో కోర్సెస్ బాగుంటాయి అని చెప్పి సజెషన్స్ ఇస్తాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ దిల్ టేక్. కొంతమంది ఏంటంటే వస్తారు కెరియర్ గైడెన్స్ కోసం అడుగుతారు, వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం, వాళ్ళ ప్రొఫైల్ని చూసి సేమ్ ఇన్ ద వే బెస్ట్ యూనివర్సిటీ అనేది ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ అనేవి కొత్తగా ఇప్పుడు యూకేలో ఎలా ఉంటాయి అసలు అవి ఏంటి? స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే మేడం ఎగ్జామ్స్ ఉండవు మ్యామ్ యూనివర్సిటీస్ కి, ఓన్లీ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. సో స్టూడెంట్ అన్న వాళ్ళు ఏంటి అంటే వన్స్ చాలా మంది భయపడుతూ ఉంటారు ఎగ్జామ్స్ అని, ఫోబియా ఉంటుంది. సో ఆ ఫోబియాని పోగొడటానికి వాళ్ళు ఓన్లీ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ పెడతారు, వాళ్ళు ఎగ్జామ్స్ ఏం కండక్ట్ చేయదు. సో స్టూడెంట్ ఆటోమేటిక్గా చాలా రిలాక్స్డ్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ as స్టూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీస్ అనమాట. అన్నీ కాదు బట్ సమ్. ఓకే. సో వీళ్ళకి మీ దగ్గరకు వచ్చి ఇలా సర్వీస్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా సర్వీసెస్ ఏమైనా ఎక్సెల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారా మీరు? మా దగ్గర డెఫినెట్గా ఉంటాయి మేడం. వన్స్ ప్రాసెస్లో ప్రీకాస్ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేమే ఇస్తాం. ఓకే. అండ్ వీఆర్ గివింగ్ ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఆల్సో. స్టూడెంట్స్ ఎవరైతే యూకే వెళ్ళాలనుకుంటున్నారో ఫ్రీ ఫ్లైట్ టికెట్ కూడా మా దగ్గర ఉంటుంది. పార్ట్ టైమ్ అండ్ అకామిడేషన్ సర్వీస్ అసిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది మా దగ్గర. అండ్ IELTS PT కోచింగ్స్ కావాలన్నా సరే మా దగ్గర ఉంటుంది. ఎక్సెల్ సక్సెస్ స్టోరీస్ ఏం చెప్తారు మీరు? దే ఆర్ డిఫరెంట్ మెనీ సక్సెస్ స్టోరీస్ మేడం. కమింగ్ టు ద ఎవ్రీ ఇయర్ లో 3 intakes ఉంటాయి యూకేకి. వన్ ఇస్ Jan, May and September. మేజర్ ఇస్ సెప్టెంబర్ అండ్ నెక్స్ట్ కమ్స్ అప్ ఆఫ్ Jan. మే అనేది లిబరల్ ఇంటెక్. సో 10 ఇంటెక్కి మేము ఆన్ అండ్ యావరేజ్గా 90% సక్సెస్ రేట్లోనే ఉంటాం. ఫుల్ చెప్పొచ్చు, అలా నేను ఫుల్ కూడా చెప్పను. సో 90% సక్సెస్ రేట్ ఈస్ దేర్ ఫర్ అస్. ఈచ్ అండ్ ఎవ్రీ వీసా కంపల్సరీ సక్సెస్ అవుతుంది మా దగ్గర. ఎందుకంటే స్టూడెంట్ని మేము అలా గైడ్ చేస్తాం, ఎలాంటి యూనివర్సిటీ తీసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఫినాన్షియల్ డాక్యుమెంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, వీసాకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంటేషన్స్ తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ వాళ్ళకి మేము దగ్గర నుండి చేపిస్తాం. సో ఆబ్వియస్లీ దే విల్ గెట్ సక్సెస్ టు us. ఓకే. సో యూకే లో చాలా కోర్సెస్ అంటే లాట్స్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ లో ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళని అసలు ఎలా గైడ్ చేస్తారు మీరు? సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు బీటెక్ లో ఏం చదివేది, లైక్ ఇప్పుడు ట్రిబులీనా, ఐటీనా, సిఎస్ఆ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటాం. అండ్ అట్లాగే డిగ్రీలో కూడా దట్స్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇది పార్ట్ 2 కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ద పార్ట్ 3 విల్ బి ద సజెషన్ అనమాట. ఆ రెండు సూటబుల్ అవుతున్నాయా లేదా, ఓకే ఆ రెండింటికి ఎలా వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ని కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్ దట్ వే మేము కోర్సెస్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఓకే. ఈ మొత్తం ప్రాసెస్ అంటే యూకే ప్రాసెస్కి స్టార్టింగ్ నుంచి స్టూడెంట్ అక్కడికి వెళ్ళేంత వరకు, జాయిన్ అయ్యేంత వరకు అసలు ఎంత టైం పడుతుంది?
సో ప్రాసెస్ అనేది ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ వాళ్ళ అప్లికేషన్ అనేది డ్రాప్ చేసుకోవాలి యూనివర్సిటీకి. నెక్స్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది, కండిషన్ ఆఫర్ లెటర్ వస్తుంది, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తాం. ఈ లోపల ఇనిషియల్ డిపాజిట్ పే చేస్తారు, రిక్వైర్డ్ డిపాజిట్ అది. పీసీఐలోకి వెళ్తారు, పీసీఐలో పాస్ అయిపోతారు స్టూడెంట్స్. నెక్స్ట్ క్యాష్ ప్రాసెస్కి వెళ్తారు. సో క్యాష్లో ఫినాన్స్ అండ్ టీబీ అది సబ్మిట్ చేసిన తర్వాత దిల్ గో ఫర్ వీసా. సో ఓవరాల్గా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా 2 months దాకా టైం పడుతుంది. 2 months. సో ఒక ఇంటేక్కి స్టూడెంట్ అప్లై చేసుకోవాలంటే ఫర్ జనవరి ఫస్ట్ ఇంటేక్, జాన్లోకి అప్లై చేసుకోవాలంటే నవంబర్ కానీ అక్టోబర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. కొన్ని యూనివర్సిటీ ఉంటుంది అది 1 month బిఫోర్ అప్లై చేసుకున్న కొంత టైం పీరియడ్ అనేది ఇస్తారు. సో ఏదైనా సరే ఒక 2 months బిఫోర్గా అప్లై చేస్తే బెటర్. ఓకే. సో అప్లికేషన్ ఫీ ఏమైనా ఉంటుందా? నో, యూకేకి అసలు అప్లికేషన్ ఫీ అనేది ఉండదు అందరిలాగా. నో, నథింగ్ ఏం ఉండదు. ఓకే. సో ఇప్పుడు యూకేలో కెరీర్ ఆపర్చునిటీస్ ఈజీగానే దొరుకుతాయా? డెఫినెట్లీ ఈజీగానే దొరుకుతాయి మేడం. సో ఏంటి అంటే స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ పార్ట్ టైం మీద కాకుండా ఫుల్ టైం మీద, అంటే ఇప్పుడు వాళ్ళకు పర్టికులర్ కోర్స్ తీసుకొని ఇప్పుడు ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుని డైరెక్ట్ ఐటీ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది, కానీ మనలో నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వాలి కదా. సో ఆన్లైన్ కోర్సెస్ కొన్ని తీసుకొని అక్కడ వాళ్ళు డెవలప్ చేసుకొని మన మ్యూచువల్ కనెక్షన్స్ని పెంచుకుంటే కొన్ని క్యాంపస్ నుంచి కూడా వస్తాయి, యూనివర్సిటీస్ కొన్ని జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో అలాంటప్పుడు మనం క్రాక్ చేయాలి అంటే మనం మాస్టర్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి ఈజీగా వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు యూకేలో ఎడ్యుకేషన్కి బయట కంట్రీస్లో ఎడ్యుకేషన్కి ఏంటి తేడా? నేను చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ చాలా ఈజీ మేడం. బయట కంట్రీస్కి ఇక్కడ కంట్రీస్కి మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే కనుక ఆ ప్రాసెసింగ్ కానీ అండ్ కోర్సెస్ కానీ, ఇప్పుడు స్టూడెంట్ ఏంటి అంటే ఒక కోర్సే చదివి ఆ కోర్స్కే వెళ్ళాలా, లేకపోతే నేను వేరే కోర్స్ చదువుకోలేనా, సో ఇలాంటి ఏమి అవసరం లేదు. వాళ్ళు నచ్చిన కోర్స్ చేయొచ్చు, వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఐటీ చేశారనుకోండి, బీటెక్లో సిఎస్ కంప్లీట్ అయింది, లేదా డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ అయింది, కానీ వాళ్ళకి దే వాంట్ టు డూ లైక్ ఫిలిం మేకింగ్ కానీ లేదంటే ఫార్మసీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఏంటి అంటే ఫార్మసీకి వెళ్ళేటప్పుడు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ప్రొవైడ్ చేసి వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లో మనం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం డీటెయిలింగ్ ఇవ్వాలి యూనివర్సిటీకి. ఇస్తే డెఫినెట్లీగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అట్లాగే రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నా సరే చేయొచ్చు. కొంతమంది అడుగుతారు మా దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు ఏంటి అనేది. సో చూజ్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్. అప్పుడు కెరీర్ గైడెన్స్ అనేది మేము ఇస్తాం. ఓకే, మీరు తీసుకున్న కోర్సే కాదు, దానికి సంబంధించిన న్యూట్రల్ కోర్సెస్ ఉంటాయి. ఏ మేనేజ్మెంట్కి అయినా మేడం ఒక న్యూట్రల్ కోర్స్ అనేది ఉంటుంది యూకేలో. ఫార్మసీ వాళ్ళకి పబ్లిక్ హెల్త్, మేనేజ్మెంట్ వాళ్ళకి ఐబిఎం కోర్స్ అనేది, ఐటీ సైడ్ వాళ్ళకి సిఎస్ కోర్స్, ఇట్లా న్యూట్రల్స్ ఉంటాయి. అది ఎవరైనా చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ అవుతాయి. సో ఈజీగా తీసుకోవచ్చు అవి, నాట్ అన్ ఇష్యూ. ఓకే. ఇప్పుడు పీసీఐ సిఐఎస్ అంటే ఏంటి అసలు? రీకాస్ట్ ఇంటర్వ్యూ అండ్ కన్ఫర్మేషన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. పీసీఐ ఎందుకంటే నేను చెప్పినట్టుగానే కోర్స్ చేంజ్ అవుతున్నప్పుడు అందరికీ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ట్రైనింగ్ ఇస్తాం మేము. జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యామ్, అంటే ఎందుకు యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, యూనివర్సిటీ యొక్క మీకు నాలెడ్జ్ ఏముంది యూనివర్సిటీ మీద, ఎలా రీసెర్చ్ చేశారు, ఓకే యూకేని ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇంకో కంట్రీ ఎందుకు ఆప్షన్గా లేదు, ఓకే మీరు మీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఇండియానే కాదు యూకేనే ఎందుకు, ఇలా డిఫరెన్షియేషన్స్ అడుగుతారు. దానికి కావాల్సిన ఆన్సర్స్ మా దగ్గర ఉంటాయి, మేము డెఫినెట్గా ట్రైన్ చేస్తాం వాళ్ళని. సో ఇప్పుడు వీసా గురించి, వీసా ఫీ గురించి మాట్లాడుకున్నాం. వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఇంటర్వ్యూ అనేది మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఉండదు మేడం యూకేకి, అదే బెనిఫిట్. మీ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే అందరూ ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటారు, ఉండదు. ఓన్లీ డాక్యుమెంట్స్ డ్రాప్ చేసి వచ్చేస్తాం చెప్పినట్టుగానే. బట్ ఏంటి అంటే ఎలాంటి కేసెస్ అంటే నేను చెప్పా కదా, ఫినాన్షియల్ డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అక్కడ ఏదైనా మిస్టేక్ చేసినా లేదా మన ఎడ్యుకేషన్లో గ్యాప్ ఎక్కువ ఉన్నా సరే దెన్ దే విల్ హ్యావ్ ద ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ కూడా బేసికే మేడం. అంటే ఫినాన్స్ డాక్యుమెంట్ ఏదైనా రాంగ్ ఉంది అనుకోండి, దెన్ దే విల్ రేజ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఫినాన్స్ అనమాట. హూ ఈజ్ సపోర్టింగ్ యూ, మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. గ్యాప్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ గ్యాప్లో ఏం చేశారు, యూకే వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు, తర్వాత ఏం చేస్తారు, ఇలా రిలవెంట్ జనరల్ క్వశ్చన్సే ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ అదే అవసరం లేదు, వీ డూ హ్యావ్ ద ఎక్స్పర్ట్స్ హూ కెన్ ట్రైన్ దెమ్. రెగ్యులర్ వీసా మాక్స్ అనేవి ఉంటాయి మా దగ్గర. సో స్టూడెంట్ అటెండ్ అయితే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. 95% ఇంటర్వ్యూ అయితే ఉండదు యూకేకి. 5% బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ డాక్యుమెంట్ అండ్ గ్యాప్. ఓకే. ఇప్పుడు టీబీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీనా? ఎస్ మేడం. టీబీ ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. సో లండన్ ఈజ్ ద కోల్డ్ కంట్రీ. సమ్మర్ ఉన్నా సరే
దే విల్ హ్యావ్ ద రేంజ్ అండ్ ఎవ్రీథింగ్, కొంచెం చలిగానే ఉంటుంది. సో అలాంటి కండిషన్ని మనం తట్టుకోగలమా లేదా, మన ట్యూబర్క్యులోసిస్ టెస్ట్ రిపోర్ట్ని తీసుకోమని చెప్తారు. సో మనకి ఎలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లం లేదు అని ఇండికేషన్ అది, అంతే. నథింగ్ టు వరీ దట్. జనరల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, సో వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. సో చాలా మంది అవుట్ లండన్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి అసలు పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మోస్ట్ ప్రాబబ్లీ స్టూడెంట్స్కి చెప్తాం ఇన్ లండన్ ఇస్ బెస్ట్ అని, కానీ వాళ్ళు అవుట్ లండనే మాకు కావాలంటే వాళ్ళు ప్రిఫర్డ్ యూనివర్సిటీ, వాళ్ళకి అక్కడే చదువుకోవాలని ఉంటుంది, కొంతమందికి డిజైర్స్ ఉంటాయి, తీసుకోమనే చెప్తాం, కాదనట్లా. ఇన్ లండన్లో 1 monthలో దొరికే పార్ట్ టైం జాబ్ అవుట్ లండన్లో 2 months టైం పడుతుంది. ఓకే ఓకే, సింపుల్ మేడం. ఇప్పుడు సిటీలో ఉండేదానికి అవుట్ ఆఫ్ సిటీ ఉండేదానికి డిఫరెన్స్ ఏదైతే ఉందో మనకి, అక్కడ కూడా సేమ్ అదే వర్తిస్తుంది. నథింగ్ చేంజ్ ఇన్ దట్. ఇక్కడ ఒక రోజులో దొరికేది అక్కడ 2 daysలో దొరుకుతుంది. డిఫరెన్స్ ఉంటుంది. అకామిడేషన్ ఇక్కడ 150 pounds పెడుతున్నారు అంటే అక్కడ ఒక 100 pounds పెడతారు. బట్ ట్రావెలింగ్ యూనివర్సిటీ ఎక్కడో ఉంటుంది అనుకోండి, ట్రావెలింగ్ డిస్టెన్స్ దానికి కాస్త మళ్ళీ ఇక్కడ అకామిడేషన్లో తగ్గిన పౌండ్ మీరు ట్రావెలింగ్లో పెడతారు. ఈ డిఫరెన్షియేషన్స్ తెలుసుకుంటే దెన్ యూ విల్ గెట్ ద ఈజీ వే అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే యూకేలో పిఆర్ ఎంత టైం పడుతుంది, అక్కడ సెటిల్ అయిపోవాలి అని అనుకుంటున్న వాళ్ళు? సో పిఆర్ ఇట్స్ మెయిన్. అందరు అక్కడికి వెళ్ళి పిఆర్ కోసమే చూస్తారు. పిఆర్ అనేది యూకేలో 6 to 7 yearsలో వచ్చేస్తుంది. వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని విత్ ఇన్ వాళ్ళకి ట్యాక్సెస్ అనేది అందరికి ఉంటాయి కదా, సో వన్స్ ఫుల్ టైం జాబ్ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ అది కరెక్ట్గా పే చేసి అంత కరెక్ట్గా ఉంటే విత్ ఇన్ 6 to 7 years పిఆర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. చాలా మంది అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తారు కదా, యూకేలో ఫుడ్ ఎలా ఉంటుంది అసలు? యూకే అనగానే ఫుడ్ వాళ్ళకి ఫస్ట్ అనిపించేది బ్రెడ్ ఉంటుందా లేకపోతే ఇలాగా పిజ్జా అనుకుంటారు. బట్ వీ డూ హ్యావ్ అవర్ ఇండియన్ ఫుడ్. అక్కడ యూకే అనేది ఇప్పుడు డెవలప్ అయింది. సో మన ఫెస్టివల్స్ కి కావాల్సిన ఐటమ్స్ దగ్గర నుంచి అన్ని అక్కడ దొరుకుతాయి వాళ్ళకి. అలాంటి టెన్షన్స్ ఏం అవసరం లేదు. మన ఇండియన్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. వీ డూ హ్యావ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఆల్సో అక్కడ. కొంతమంది ఇండియన్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు అక్కడ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. సో అన్ని చేంజ్ అయినాయి అక్కడ. మన ఇండియన్స్ కి కావాల్సినవి కూడా దొరుకుతాయి మనకి అక్కడ. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి అసలు యూకేలో? యూకే రూల్స్ అంటే మేడం జనరల్ కంట్రీ రూల్సే. పార్ట్ టైం జాబ్స్ అనేది 20 hours చేయాలి. సో అది పాటిస్తే సరిపోతుంది, నాట్ మోర్ దాన్ దట్. ఇంకా రెగ్యులర్ కంట్రీ రూల్స్ వాళ్ళ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు వెహికల్ నడుపుతున్నప్పుడు ఓవర్ స్పీడింగ్ వెళ్తే మన ఇండియా ఏంటంటే దే విల్ గెట్ సెపరేటెడ్ అనమాట రోడ్స్ అనేది. సో ఒక స్పీడ్కి వెళ్ళే వాళ్ళకి ఒక లేన్ ఉంటుంది, అట్లాగా అవన్నీ చూసుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా ఈ జనరల్ రూల్సే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ లైఫ్ స్టడీస్ కాకుండా అదర్ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి హోమ్ సిక్ లాగా ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఏముంటాయి అక్కడ? చాలా మ్యామ్. యూకే స్టడీస్ అన్ని పక్కన పెడితే ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, డెస్టినేషన్ ఫర్ విజిటింగ్ అనమాట. దర్ మెనీ సీనరీస్ టు డూ. అండ్ మన ఇండియన్ ఫిలిమ్స్లో కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయి చూసినట్టయితే. లండన్ అయి ఉంటుంది, బ్యూటిఫుల్ బిగ్ బెన్ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మాంచెస్టర్ కానీ లివర్పూల్ కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ మెనీ సీనారియోస్ ఉన్నాయి అక్కడ. చాలా మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. దే కెన్ స్పెండ్ ద క్వాలిటీ ఆఫ్ టైం అనేది. స్టూడెంట్స్ని మిస్యూజ్ చేసుకోవద్దని చెప్తాను. సో అబ్రాడ్ అనగానే ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు, సో దాన్ని మిస్యూజ్ చేయకూడదని నేను చెప్తాను. ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, లెర్న్ సంథింగ్ న్యూ, అంతే. ఓకే. బీఆర్పీ కార్డ్ అంటే ఏంటి? సో బీఆర్పీ కార్డ్ అంటే మేడం దట్స్ ద మెయిన్ కార్డ్, రెసిడెన్స్ పర్మిట్ అనమాట అది. సో వాళ్ళకి స్టూడెంట్స్కి అదే ఇంపార్టెంట్ కార్డ్. వాళ్ళ కోర్స్ కంప్లీషన్ అయ్యేదాకా ఆ కార్డ్ మీదే ఉంటుంది. మీరు నన్ను అడగచ్చు వీసా పడుతుంది కదా, వీసా ఇస్తుంది. వీసా ఇస్ ద లైక్ ఒక గేట్ పాస్ లాంటిది. 3 months ఎంట్రీ పర్మిటే ఇస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళ వీసా స్టాంపింగ్ అయిన దగ్గర నుంచి 3 months లోపు ఎప్పుడైనా కంట్రీకి వెళ్ళొచ్చు. దాటిందంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దే నీడ్ టు గో టు ద నియర్ బై పోస్ట్ ఆఫీస్. అంటే మన వీసా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు బీఆర్పీ క్వశ్చన్ ఉంటుంది, అది ఆన్సర్ చేస్తాం. అడ్రస్ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఇస్తాం, యూనివర్సిటీకి నియర్ బై ఉన్నది. అక్కడికి వెళ్ళి వాళ్ళ వీసా అండ్ రిక్వైర్డ్ యూనివర్సిటీ ఐడి కార్డ్స్ అవి చూపిస్తే బీఆర్పీ కార్డు ఇస్తారు. అది మిస్ప్లేస్ అవ్వకూడదు. బీఆర్పీ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇండియా మళ్ళీ రావాలి అన్నా వెళ్ళాలి అన్నా ఇంకా ఆ కార్డే యూస్ అవుతుంది. వీసా స్టాంపింగ్ అనేది జస్ట్ ఒక ఎంట్రీ లాంటిదే. ఓకే. అండ్ ఆఫ్టర్ పార్ట్ టైమ్స్లోకి వెళ్ళాలి అంటే ఎన్ఐ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఆధార్, పాన్ ఎలాగో నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. సో ఆ నెంబర్ వస్తేనే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పార్ట్ టైమ్ జాబ్. సో ఆ నెంబర్ రావాలి అంటే దే హ్యావ్ టు కలెక్ట్ దట్ బీఆర్పీ కార్డ్. అన్ని కలెక్ట్ చేసి దాన్ని అప్లై చేస్తారు.
సో ఈ ప్రాసెస్ వాళ్ళకి ఒక 2-3 వీక్స్ ఇదే సరిపోతుంది. వన్స్ స్టూడెంట్ యూకేలో ల్యాండ్ అయిన తర్వాత అకామిడేషన్ అడ్జస్ట్ అయ్యి ఈ బీఆర్పీ కార్డ్ కానీ ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకోవటం ఇవన్నీ. ఓకే ఓకే. అండ్ ఇంటర్నేషనల్ సిమ్ కూడా మన వీసా ఆఫీస్ లోనే ఫ్రీగా ఇస్తారు, స్టూడెంట్ ఏమి ఖర్చు చేయవసరం. ఓకే ఓకే ఓకే. సో అక్కడికి వెళ్ళాక మొత్తం ఏ ప్రాబ్లం లేకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అంతే. ఓకే. ఇప్పుడు వీసా స్టాంపింగ్ ఎన్ని మంత్స్ కి ఇస్తారు? నేను చెప్పినట్టు 3 months కి ఇస్తుంది మేడం. వీసా స్టాంపింగ్ ఏంటి అంటే అది ఎంట్రీ పాస్ లాంటిది. అంటే స్టూడెంట్ ఒకసారి స్టాంప్ అయినప్పుడు కోర్స్ స్టార్ట్ డేట్ అయిపోయినా సరే ఇంకొక 2 months దాకా అయినా వెళ్ళొచ్చు. 3 months పాటు ఇస్తుంది వాళ్ళు. కొన్ని రీజన్స్ ఉంటాయి, కొంత అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వస్తాయి. సో అప్పుడు ఆ టైంకి వెళ్ళలేకపోవచ్చు. అలాంటప్పుడు ఇది విత్ ఇన్ 3 months లోపు వాళ్ళు వెళ్ళిపోవచ్చు యూకేకి. యూనివర్సిటీకి మెయిల్ చేసుకొని యూనివర్సిటీకి ఇప్పుడు వస్తున్నాం, రీజన్ ఇది అని చెప్తే సరిపోతుంది. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్సెలాకి వచ్చిన తర్వాత ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, డౌట్స్ ఏంటి వాళ్ళు అసలు? ఫస్ట్ నేను ఎప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ ద వ్యూ నుంచి ఆలోచిస్తాను. వై? బికాస్ వాళ్ళు ఏదైనా అనుకుంటేనే స్టూడెంట్స్ అనేది వెళ్ళగలరు. సో వాళ్ళు వచ్చి అడిగేది ఏంటంటే మా పిల్లలు అక్కడ సెటిల్ అవుతారా, వాళ్ళకి జాబ్స్ వస్తాయా? ఆ కెరీర్ గైడెన్స్ అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎంత అవుతుంది ఏంటి చెప్తే దే విల్ అండర్స్టాండ్. సో ఎవరైనా ఫస్ట్ సెటిల్మెంట్ గురించి అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇఫ్ గర్ల్ పేరెంట్స్ అనుకోండి, మా వాళ్ళు సేఫ్ అయినా పర్వాలేదా? సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కానీ పర్టికులర్ ఏరియాస్ ఉంటే అవి కాకుండా రిమైనింగ్ ఏరియాస్కి వెళ్తే కనుక దే విల్ బీ సేఫ్ సైడ్. సో పేరెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఇవే. స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే మోస్ట్లీ మేము ఈ యూనివర్సిటీకి ఎలిజిబులా కాదా, మేము ఈ యూనివర్సిటీ చదవచ్చలేదా? సో ఆ కెరియర్ గైడెన్స్ కానీ ఆ యూనివర్సిటీ సెలక్షన్ కానీ ఎక్సెల్ విల్ ఆల్వేస్ బీ బిహైండ్ దెమ్. దాంట్లో ఎలాంటివి అది అవసరం లేదు. ఓకే విదిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ టైమ్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.